హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కరెంట్ బాగు చేపిస్తున్నాను అన్నాను కదండి. ఈరోజు పైపులు ఇలా సెట్ చేసి వైరింగ్ లాగుతున్నారు అనమాట. భోజనానికి వెళ్ళారు. కొత్త వైరింగ్ వేస్తున్నారు. ఇల్లంతా ఇట్లాగా వైరింగ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఇక్కడి నుంచి లాగారు ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి వైరింగ్ ఇట్లా లాగుతున్నారు. ఇక్కడొచ్చి ట్యూబ్లైట్ పెడతారంట. ఈ వైరింగ్ ఇట్లా లాగుతున్నారు. భోజనానికి వెళ్ళారు. కానీ ఫ్రెండ్స్, ఇంత బాగు చేపిస్తున్నావా, ఇంత కష్టపడి బాగు చేపిస్తుంటే ఒక మూలన మాత్రం పాతిళ్ళు కదండి మాది. మీకు చాలాసార్లు చెప్పాను పాతిళ్ళని. చూడండి, చెదలు ఇంత కష్టపడి బాగు చేపిస్తుంటే చెదలు మాత్రం ఎంత బారుకు వచ్చేసినాయో చూడండి. ఈ ఎన్ని మందులు కొడుతున్నా కూడా ఉండట్లేదండి. మళ్ళీ చెదలేనండి. ఇదేనండి మాకు ఈ ఇంటితో బాధ అయిపోతుంది. ఖాళీ చేసి వెళ్దామంటే కుదరదు. అన్ని చెదలు, బారుకి చెదలు. కానీ తప్పేది లేక కరెంటు కాలిపోయిందని మొన్న ఆపరేషన్ చేయించుకొని ఉంటే మక్కల ఇంట్లో ఉన్నానన్నాను కదండి. మా ఇల్లు మొత్తం చెదలు పట్టేసి కరెంట్ అంతా కాలిపోయిందంటండి. అందుకని కొత్త వైరింగ్ వేపిస్తున్నాం. ఇదంతా బిగిస్తున్నాను అనమాట. ఇదంతా బిగిస్తున్నారు. వైరింగ్ వేపిస్తున్నారు. కరెంట్ లేదు కదండి, చీకటిగా ఉంది ఇదంతా. ఇది ఫ్రెండ్స్ మా ఇల్లు. ఎంత మందులు కొట్టినా కూడా చదల మందులు పోవట్లేదు ఫ్రెండ్స్. మీకేమన్నా తెలిస్తే, మీకేమన్నా ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ. కరెంటు వైర్లు ఎన్ని సామాన్లు కొనుక్కొచ్చారంటే